ఓరుగల్లు కాంగ్రెస్లో విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు ఇద్దరు సహచర మంత్రుల మధ్య రాజుకుంటోంది. ఏకంగా ఈ పంచాయతీ ఏఐసిసి పెద్దల కోర్టులోకి చేరింది. ఇంతకీ ఓరుగల్లు నేతల మధ్య విభేదాల కారణాలేంటి? కొండా సురేఖ తీసుకోబోతున్న స్టెప్ ఏంటి? వాచ్ ది స్టోరీ. నిన్న కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా మధ్య గలాట. ఫిర్యాదులతో హైకమాండ్ వరకు చేరిన పంచాయతీ. వరంగల్ హస్తం పార్టీలో ఈ పోరుకు చెక్ పడేది ఎన్నడు? వర్గపోరు విభేదాలు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మొన్నటికి మొన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా జట్టుకట్టి కొండా ఫ్యామిలీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు ప్రతిగా కొండా మురళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై కౌంటర్ ఫిర్యాదు చేసి పొలిటికల్ సర్కిల్స్లో మరింత హీట్ పెంచారు. పరిస్థితి చేదాడుతుందని గమనించిన అధిష్టానం ఇద్దరికీ సర్ది చెప్పడంతో కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. దీంతో హస్తం పార్టీలో నేతల మధ్య పోరుకు ఫుల్ స్టాప్ పడిందని భావించారు. గత నెలలో భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం విషయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మళ్లీ పంచాయతీ మొదలైంది. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయినిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో అంతే ఘాటుగా నాయిని స్పందించారు. దీంతో నివురుగప్పిన నిప్పులా తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేల మధ్య వైరం కొనసాగుతోందని చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను దాటి మంత్రి పొంగులేటిపైకి మళ్లింది. వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి తనకు తెలియకుండానే తన డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతోందట. తాజాగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డెవలప్మెంట్, గ్రానైట్తో గద్దెల చుట్టూ ప్రాకారం నిర్మాణానికి 71.80 కోట్లతో దేవాదాయ శాఖ టెండర్లకు పిలిపించింది. అయితే తన శాఖ టెండర్లలో తనకు తెలియకుండానే మంత్రి పొంగులేటి బిడ్డింగ్లో పాల్గొన్నారట. అంతేకాకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో టచ్లో ఉంటూ టెండర్ వ్యవహారంలో అనుకూలంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురావడంతో ఆమె తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తన మాటే వినాలని అధికారులతో పొంగులేటి సీరియస్ కావడంతో ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని కొండా సురేఖ భావిస్తున్నారట. సంవత్సరం క్రితం భద్రకాళి ఆలయ డెవలప్మెంట్ పనుల వ్యవహారంలోనూ మంత్రి పొంగులేటి తలదూర్చాడని గుర్రుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తన శాఖ అధికారులతో తనకు తెలియకుండా మంతనాలు జరపటం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్ల విషయంలో తలదూర్చి తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొంగులేటిపై క్రమశిక్షణ కమిటీకి జూన్ నెలలో కొండా మురళి ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పొంగులేటి తీరుతో ఆగ్రహంగా ఉన్న కొండా ఫ్యామిలీ తన డిపార్ట్మెంట్లో పొంగులేటి అజమాయిషీ చేయడం తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఢిల్లీ పెద్దల వద్దే పొంగులేటి వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు మేడారం పనుల్లో టెండర్ వేస్తే సహించరా అంటూ కొండా తీరుపై పొంగులేటి సైతం ఫైర్ అవుతున్నారట. టెండర్ వేయడంపై అభ్యంతరం లేదని, కానీ తన శాఖలోని అధికారులపై పెత్తనం చేయడమేంటని గుర్రుగా ఉన్నారట మంత్రి కొండా సురేఖ. సంవత్సరంన్నర కాలంగా ఇన్ఛార్జి మంత్రి హోదాలో ఉన్న పొంగులేటి తమ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయటమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని కొండా ఫ్యామిలీ ఆరోపిస్తోంది. తన పరిధిలోని పనుల విషయంలో తనకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని పొంగులేటిపై కొండా ఫ్యామిలీ వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఏకంగా తన డిపార్ట్మెంట్లో తలదూర్చడంతో తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని భావిస్తున్నారట మంత్రి కొండా సురేఖ. ఢిల్లీ పెద్దల వరకు పంచాయతీ చేరితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొండా మురళి సైతం భావిస్తున్నారట. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై మంత్రి పొంగులేటి స్పందించారు. నేనేంటో అందరికీ తెలుసు. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసరం లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావటం లేదు. నా మీద ఫిర్యాదు చేయటానికి అసలేముంది? సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క సారక్కల్లాగా పనిచేస్తున్నారని పొంగులేటి అన్నారు. మరి ఢిల్లీ పెద్దల కోర్టులోనైనా ఈ మంత్రుల మధ్య పోరుకు తెరపడేనా, లేక ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగేనా? వేచి చూడాలి.